నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న కేంద్ర విదేశాంగ మంత్రి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పర్యటించిన మురళీధరన్. వర్గాల ప్రజలకు అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమన్న మంత్రి దాడిశెట్టి. తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు ఆధ్వర్యంలో కమ్యూనిటీ భవన సముదాయాన్ని ప్రారంభించారు రాజా. రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని ఆరోపించిన పీసీసీ చీఫ్. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల. పదిహేను వందల రోజులకు చేరుకున్న అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతుల ఉద్యమం. మహిళలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేసిన మైలవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ స్పష్టం చేశారు. అనకాపల్లి సబ్బవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశం 2022 ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశంలో స్వాతంత్ర సమరయోధుల కలలు సాకారం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిందని అన్నారు. దేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాలకు ఆహారం, మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. గతంలో దేశంలో విపత్తులు కానీ వ్యాధులు కానీ వస్తే జర్మనీ, జపాన్, అమెరికా వంటి ప్రపంచ దేశాల వైపు మందుల కొరకు వేసి చూసేవారమని, నేడు కోవిడ్-19 వ్యాక్సిన్ మన దేశంలోనే స్వయంగా తయారు చేసి ప్రజలందరికీ 2 మార్లు ఉచితంగా అందజేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని తెలిపారు. అలాగే ఆహార, వైద్య రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్, పెందుర్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గొర్రి రామనాయుడు, పివిఎన్ మాధవ్, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు, సర్పంచ్ దెడ్డెం ప్రసాదరావు, ఆర్డీఓ చిన్ని కృష్ణ, డిఎల్డీఓ ఎస్ మంజులావాణి, ప్రత్యేక అధికారి కిరణ్ కుమారి, పీడీడీ ఆర్డీఏ సచ్చిదేవి, డిపిఓ శిరీషారాణి, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, తహసీల్దార్ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా సభావరం ప్రజలందరికీ నమస్కారాలు. సందర్భంగా కేంద్ర మంత్రి వారు మన సభావరం మండలానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సంకల్ప యాత్ర సందర్భంగా మన జిల్లాలో 646 పంచాయతీలో ఇప్పటి వరకు 616 పంచాయతీలో ఈ అన్ని కార్యక్రమాలు జరిపించడం జరిగింది. చివరి 2-3 రోజులు ఈ రోజు సభావరంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనము ఇక్కడ జరిపిస్తున్నాము, నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఒక సూచన సలహాన్ని మనం ఇక్కడే విన్నాము. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలకి అమలు చేస్తూ మన దేశాన్ని, మన జిల్లాని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అని మనకి ఇచ్చే ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము. ఆ మార్గదర్శనం మీద మనం నడిపిస్తున్నాము మన జిల్లా యంత్రాంగాన్ని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి స్టోర్లో ఆ స్కీమ్ గురించి ప్రతి ఒక్క ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఉండొచ్చు, ఏదైనా మీకు రావాల్సిన ఏదైనా ప్రోత్సాహ నిధి ఉండొచ్చు, దాని గురించి వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్, అదేవిధంగా వాళ్ళ ద్వారా వచ్చే ఏదైనా లబ్ధులు ఉంది దాని గురించి కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఈ ఒకటే మండలంలో కాదు, ఇప్పటి వరకు నేను ముందుగానే చెప్పేలాగా
616 పంచాయతీలు జరిపించడం జరిగింది. ప్రతి ఒక్క పంచాయతీలో మా జిల్లా మండల అధికారులు వాళ్ళు ఒక నోడల్ ఆఫీసర్గా ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 9 నుంచి 10 డిపార్ట్మెంట్ వరకు మన జిల్లాలో పిఎం ఉజ్వల యోజనలో కేఎస్పీలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3,23,000. సోదర సోదరి మనులారా, అందరికీ నమస్కారం. आप में से कितने लोग हिंदी समझता है? हाथ उठाइए. हिंदी कितने लोग समझता है? बहुत कम लोग. इसलिए मैं इंग्लिश में बोलूंगा. I will speak in English. How many of you can understand English? More people can understand English. Even then, Sri Kashi Raju, he will translate in Telugu. Sri Ravi Patil Shetty, District Collector, Sri Madhav, former MLC, Sri Kashi Raju, Independent Director in the Steel Authority of India, in the Government of India, other officers, Mandal President, other officers, people's representatives, brothers and sisters who have assembled here, namaskaram to all of you. అందరికీ నమస్కారం. మన అభివృద్ధి చెందిన దేశం మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారైన దేశంగా మన సెల్ఫ్ రిలయంట్ దేశంగా తయారవడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. I request, I use this opportunity, take this opportunity to request every one of you to understand about the various schemes of the government of Prime Minister Narendra Modi, avail the opportunities that are there and become part of the journey to become a developed India, to transform India into a developed India by 2047. మీరందరూ కూడా With that, there will have to be a prayas of everyone, sabka prayas. అది ప్రభుత్వ ఉద్దేశం. అందరితో కలిసి అందరితో అభివృద్ధి చేసుకుని అందరూ కష్టంతో ప్రయాసంగా అందరూ కలిసి మనం అభివృద్ధిని సాధించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఈ కళలు సాకారం చేయడం కోసం చాలా కృషి చేస్తున్నారు. That is why there is development of infrastructure across the country. అందుకోసం దేశం మొత్తం మీద మౌలిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. That is why every part of this country, including Andhra Pradesh, has got wide roads, national highways are being developed. అందులో భాగంగానే దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ లో కూడా విశాలమైన రోడ్లు వేస్తారు. మనం చూసాం నేషనల్ హైవే గతంలో 4 లేన్లు 4 లేన్లు ఎంత అభివృద్ధి చెందిందో మనం చూసాం. 10 years మన అభివృద్ధి చెందిన దేశం మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారైన దేశంగా మన సెల్ఫ్ రిలయంట్ దేశంగా తయారవడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. I request, I use this opportunity, take this opportunity to request every one of you to understand about the various schemes of the government of Prime Minister Narendra Modi, avail the opportunities that are there and become part of the journey to become a developed India, to transform India into a developed India by 2047. మీరందరూ కూడా भारत माता की जय श्री राम. Tribal people of this country, like the tribal people, every section of this society has been part of the independence of this country and will have to become part of the effort for making India a Vikasit Bharat, a developed India. ఈ వికసిత భారత యాత్ర విల్సన్ మండల జన్మదిన సందర్భంగా ప్రారంభించారు. ఇది దేశంలో ఉన్న అన్ని గిరిజనులకి కూడా స్వతంత్ర పోరాటంలో భాగస్వాములైనందుకు గుర్తుగా ఈ ప్రారంభించడం జరిగింది. 22 August 15th, when India completed 75 years of independence, our Honorable Prime Minister Sri Narendra Modi ji
in his Independence Day address from the ramparts of the Red Fort in Delhi, he gave a call to the entire country. ఆగస్టు 15 నాటికి మనం 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్నాం. దాని సందర్భంగా now reached the 75th year of India's independence. మనం 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్నాం. 1947 to 2022, India has progressed a lot. నైన్టీ ప్రాంతం కూడా We were a country which were not producing enough food for our country's requirements. But now we are a country which produces what is required for us. Moreover, we also produce and supply export food for many other countries of the world. ఎంతో మన దేశ అవసరాలకే మన ఆహారం సరిపోయేది కాదు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆహార అవసరాలు తీర్చుతూ విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. Days when we had food scarcity, we used to go around the world requesting others to give us food. Now, when others are facing scarcity, we supply them food. This used to happen. We used to suffer a lot. We used to look around the world for some vaccine that is developed in some country, Germany, Japan, US, UK, and then wait for years for that vaccine to come to India. COVID-19 came, Indian scientists developed India-made vaccines. మన కోవిడ్ వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు తయారు చేసి మనందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. We provide vaccines to every Indian. Without a single rupee spending from our pocket. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం. You paid that every sector India has developed. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందింది. But the Prime Minister also said, India has developed, but if we look back to the situation of 1947, the dreams of those people who fought for the independence of this country, the dreams that they had about an India, what type of India did they? నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలకు అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆదిత్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పనిచేస్తున్నామని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు ఆధ్వర్యంలో పాల్గొని కమ్యూనిటీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డులోనూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మున్సిపల్ కమిషనర్ బీవీజే ప్రసాద్ రాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ ఖ్వాజా, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కౌన్సిల్ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని, దాన్ని ప్రజలు తిరస్కరించాలని, రాష్ట్రంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. గురువారం కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ప్రసంగించగా ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల అధికార వైసీపీ పాలన వైఫల్యాలపై ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అరాచక పాలన, సంక్షేమ పాలన జరుగుతుందనే ఆశపడ్డ ప్రజలకు సీఎం జగన్ నేతృత్వంలో అరాచకం రాజ్యమెలుతుందన్నారు. తమ తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించిన విధంగా వైకాపా పార్టీలో సంక్షేమం అందుతుందని తాను గ్రహించానని, దానికి విరుద్ధంగా అక్కడ రాక్షస పాలనను జగన్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంఎం పల్లంరాజు, జేడి శీలం, సుంకర పద్మశ్రీ, గుడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, పి రఘువీరారెడ్డి, ఎస్ఎన్ రాజా, కామన ప్రభాకర్ రావు, చిలుకోటి పాండురంగారావు, ఆకుల లలిత, ఆకుల వెంకటరమణ, బాలేపల్లి మురళి, తుమ్మల దొరబాబు, దాట్ల గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు. కనుక మనకు వచ్చే అటెన్షన్ కూడా పెరిగింది. మీడియా వాళ్ళు ఉండాలి, స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి, కొంచెం భరిద్దాం. పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే దాన్ని మొదలుపెట్టే సాహసం ఏ నాయకుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జలయజ్ఞంలో భాగంగా తన ముఖ్యమంత్రి అయిన అదే సంవత్సరంలో నవంబర్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అద్భుతమైన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ, మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 10,000 కోట్లు అవుతుంది, 190 టీఎంసీల ప్రాజెక్టు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి మొదలు పెట్టారు. ఆ ప్రభుత్వంలో 4,500 కోట్ల పనులు కూడా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని కదిలించలేదు. విభజన హామీ పోలవరం ప్రాజెక్టు 90% నిధులు ఇవ్వాలి అన్నది ఒప్పందం. కానీ చంద్రబాబు గారు, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుంది అంటే మీరు ప్రాజెక్టు కట్టకండి, మేమే కట్టుకుంటాము, డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుకున్నారు. చంద్రబాబు గారు 15,000 కోట్ల రూపాయలు అని చెప్పి 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని పోలవరం ప్రాజెక్టు కట్టడము సాధ్యం కాలేదు. ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసేలేదు, మాటే లేదు. ఏమైంది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్
నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. చాలా సుదృఢంగా నేను భావిస్తున్నాను. నేను ఈవేళ నాకు ఎలా అనిపిస్తుంది అంటే తిరిగి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యకి వచ్చారు నాకు భావన కలుగుతుంది. ఒక 4 వారాల క్రితం ఇదే వేదిక మీద మనం ఒక పెద్ద సభ నిర్వహించుకున్నాం. అదేమిటంటే 1923లో కాంగ్రెస్ కాకినాడ పట్టణంలో అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. అది ఆనాడు చాలా అతి విలువైన కాంగ్రెస్ సమావేశం. పట్టణాల్లో జరిగిన తర్వాత కేవలం ఒక రూరల్ ప్రాంతంలో జరిగిన సమావేశం ఇదే కాకినాడలో జరిగింది. అది 100 ఏళ్ల అయిన సెలబ్రేషన్ని ఇదే వేదిక మీద మేము జరుపుకున్నాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి 138 ఏళ్ల చరిత్ర ఉందని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా సమాజానికి, దేశానికి అన్యాయం జరిగినప్పుడు ముందుకు వస్తుంది. అలాంటి పరిస్థితులు ఇవాళ దేశంలో కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం ప్రజాస్వామ్యంగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మనం స్వీకరించామో దానికి అన్యాయం చేస్తున్నారు, రాజ్యాంగానికి అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే మరి విచ్చలవిడిగా ప్రభుత్వ పరిపాలన ఉంది ఈ 10 సంవత్సరాలుగా. ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో పంచాయతీ గౌరవం లేకుండా ఆనాడు మరి ఒక కమిటీని తెలుగుదేశం వేస్తే ఈవేళ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మరి జగన్ గారి ప్రభుత్వం లోకల్ బాడీకి విలువ లేకుండా చేస్తున్నారు. మరి ఫెయిల్యూర్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, దాని గురించి కాదు. ఈవేళ మనం కాంగ్రెస్ బాధలుగా మనం దేశాన్ని సంరక్షించుకోవడానికి ఒక సక్రమైన పరిపాలన రాష్ట్రంలోని కేంద్రంలోని కూడా తీసుకురావాలని మనందరం కూడా కట్టడం కట్టుకోవాలి. ఆనాడు 2003లో మండు టెండలో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పాదయాత్ర చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్న తరుణంలో మండు టెండలో మరి ఆయన కొద్ది ప్రజలను పలకరించారు. మనమందరం కూడా ఇక్కడ చాలామంది ఆయనతో తూర్పుగోదావరి జిల్లాలో నడిచిన వాళ్ళు ఉన్నారు. ప్రజలు స్పందించారు. అలాంటి తరుణం ఇవాళ వచ్చింది. మనం కేంద్రంలో వాతావరణం తీసుకుంటే ఈవేళ ఆర్బీఐకి విలువ లేకుండా చేశారు, ఎలక్షన్ కమిషన్కి విలువ లేకుండా చేశారు. ఒకవేళ ఒక్కో చోట ఒక ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన జ్యుడిషియరీని థ్రెటన్ చేస్తున్నారు. ఈ మధ్యనే కూడా ఒక చట్టం తీసుకొచ్చారు పార్లమెంట్లో. ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ సెలక్షన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఒక స్థానం ఉండేది, అది తీసేస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు. ఏ విధంగా అయితే వ్యవసాయ బిల్లులు 3 పార్లమెంట్లో చర్చ లేకుండా తీసుకొచ్చారో కూడా మనం చూసాం. తర్వాత రైతులు రోడ్డుకి ఎక్కిన తర్వాత విత్డ్రా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాగే ట్రక్కర్స్కి సంబంధించిన బిల్లు కూడా తీసుకొచ్చారు. ట్రక్కర్స్ యాజిటేషన్తో ప్రతి చోట కూడా నేషనల్ హైవేస్లో మనం నిలిపేస్తున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా, ప్రజాస్వామ్య చర్చకి విలువ లేకుండా ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు లంకా నితీష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అమరావతి మహిళా ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా లంకా నితీష్ మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు గత 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారని, దానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచిన మహిళా రైతులకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ టీడీపీ నాయకులు, తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆడవాళ్ళు 1500 రోజుల ఒక ఉద్యమం చేశారంటే అక్కడ ఉందంటే అమరావతి అయిపోయింది. ఇక మీ పని అయిపోయింది. అమరావతిని మీరు దృష్టి పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా ఒక్కసారి మనం అందరూ గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఎంత తీవ్ర అన్యాయం చేశారో, మన పనులు లేక రాజధాని వచ్చి ఒక కళ నాశనం చేసి ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు మన ప్రజలు కూడా అందరూ మారి ఏకదాటి మీద వచ్చి ఇక్కడ అన్ని సీట్లు అక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేసి మన తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలుపుకొని వస్తే మళ్ళీ రాజధాని నిర్మిస్తాడు. మన పిల్లల భవిష్యత్తు కానీ, ఇప్పుడు పెరుగుతున్న యువత భవిష్యత్తు కానీ అందరూ మన యువత కూడా మారండి. ఆ మొత్తులో ఉండి ఆ వైసీపీ దాన్ని ఎవరు వెళ్ళమాకండి. యువత అంతా నాశనం అయిపోయారు. ఒక్క యువకుడు కూడా బాగుపడాల. రేపు రాజధాని నిర్మిస్తాడు. యువకులు కూడా అందరినీ నాయకుడు వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ మన ఉమాగారు అవుతాడు. చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండి పిల్లల భవిష్యత్తు కానీ, యువకుల ఉద్యోగాలు అన్నీ తెచ్చుకొని మనం ముందుకెళ్లాలని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితులు ఈ 2 నెలల్లో అయిపోతుంది. నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ దేనమ్మ గారు గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత మొత్తం ఏమేమి పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తాడు. రాజధాని మళ్ళీ హైదరాబాద్ ధీటుగా చేస్తాడు. దేశం, ప్రపంచం మొత్తం మళ్ళీ అమరావతి చూసే విధంగా బాబు గారు చేస్తారని. జీవీఎంసీ అనకాపల్లి జోన్ 84వ వార్డు విలీన గ్రామం సాలపువానిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 84వ వార్డు సాలపువానిపాలెం గ్రామంలో 27,70,000 రూపాయలతో సీసీ రోడ్డు, మురికి నీటి కాలువలు, కల్వర్ట్లకు ఎమ్మెల్యే అదీప్ రాజు శంకుస్థాపన చేశారు. అనంతరం 84, 80వ వార్డు పరిధిలోని 27వ సచివాలయంలో ఏపీ నీడ్స్ జగన్ ఆసరా నగదు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. జీవీఎంసీ పరిధి సాలపువానిపాలెం గ్రామంలో 27,70,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సాలపు సంతోష్, శ్రీను, అప్పలరాజు, నూకరాజు, రామకృష్ణ, సాలపు రాజు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నదియా మరియు అప్పారావు, బాబురావు, కృష్ణ, పరదేశి, దొరబాబు, పైడి నాయుడు, అప్పారావు, అప్పన్న, మనోహర్, పడమటయ్య, జీవీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి సాలపువానిపాలెం మరియు తాడికి సంబంధించినటువంటి సచివాలయం నెంబర్ 27కి సుమారుగా 27,50,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూసాం, సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఏ రకంగా ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది అనేటువంటి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉదాహరణ. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకుంటూనే అదే రకంగా సుమారుగా 18,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని నేరుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ₹1 లంచం లేకుండా, అవినీతి అనేటువంటిది లేకుండా వాళ్ళు నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేసేటువంటి సందర్భం ఇప్పటి వరకు ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా కూడా జరిగినటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా శాచురేషన్ బేసిస్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి అన్ని పథకాలు కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేటువంటి విధంగా వాళ్ళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు సంక్షేమ, అభివృద్ధి కలుపుకొని సుమారుగా 20 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం ఈ సాలపువానిపాలెం మరియు తాడికి సంబంధించినటువంటి సచివాలయం పరిధిలోనే వాళ్ళు అందజేయడం జరిగింది అంటున్నది వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నాను. వాళ్ళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అవినీతి లేకుండా చేస్తూనే వాళ్ళు పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ ఇంటి దగ్గర తీసుకెళ్లి ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అన్ని కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఎవరికైనా సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, ఏదైనా ఒక పని కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలి ప్రజలు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే
నాయకులు అధికారులు ప్రజల చుట్టూ తిరిగి అమ్మా నీకు ఈ పథకం వచ్చింది అని చెప్పి ఆ వాలంటీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దరఖాస్తు కూడా వాళ్ళే నింపి అది తీసుకెళ్లి సచివాలయంలో ఇచ్చి నీకు ఈ సంక్షేమ కార్యక్రమం వచ్చిందని చెప్పేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు మేము అందుకే చెప్తున్నాం, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎంతమంది నాయకులు ఎన్ని పార్టీలు కలిసి ఉన్నా సరే వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజలందరూ ఆశీస్సులతో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగించేటువంటి విధంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని కూడా తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా జనసేన కార్యకర్తలతో కలిసి రానున్న ఎన్నికల్లో కృషి చేయాలని మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రమైన నాతవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మండల స్థాయి జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచకాల పాలనకు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రవేశపెడుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారం చేసి చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జన సైనికులు పాల్గొన్నారు. స్థాయిలో ఉన్నటువంటి రెండు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఖచ్చితంగా వివరించవలసిన ఆవశ్యకత మన పైన ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల నుంచి ఏ రకంగా అన్యాయం జరిగింది, అన్ని రంగాల్లో నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడు. ఇవాళ ఉద్యోగస్తులకి జీతాలు లేవు, పెన్షనర్స్కి పెన్షన్ లేవు, రైతు అధోగతి పాలే పరిస్థితి, పండించిన దాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా కార్మికులు కానీ కర్షకులు కానీ ఒక పరిశ్రమ లేదు, ఒక కంపెనీ లేదు, పోలవరం లేదు, అమరావతి లేదు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ మనం ప్రజల్ని మోటివేట్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ అతను చాలా నటిస్తున్నాడు. 2021లో వీడెవడో నా ఇంటికి పేకలేడు అన్నాడు. 22కి వచ్చేటప్పటికి నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను అన్నాడు. ఈవేళ 23కి వచ్చేటప్పటికి మీరు నన్ను నమ్మండి అన్నాడు. 24కి వచ్చేటప్పటికి గెలిచినా పర్లేదు, ఓడిపోయినా పర్లేదు, ఆడికి పర్లేదు, రాష్ట్రం సంకనాకపోయింది. లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జించి ఆవేళ మనం 2011 నాడే 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన ఉందని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీలో షార్ట్ షీట్లు వేసినటువంటి ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత దోచేయడమే కాదు, వ్యవస్థలు మీరు నిన్న మొన్న చూసే ఉంటారు, మీడియాలో వచ్చింది. ఒక జడ్జికి 2 కోట్లు విలువైనటువంటి వజ్రాలతో పొదిగినటువంటి ఒక వాచీని ఇచ్చాడట. అంటే గిఫ్ట్ కింద ఇచ్చాడు వాళ్ళ అబ్బాయి పెళ్లికి. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఎంత దౌర్జన్యంగా వ్యవహారం చేస్తున్నాడో మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జడ్జి తీసుకోవడం మానేసి ఆవిడ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఆవిడ ఒకడు ధర్మారెడ్డి అలాగని చెప్పేసి ఈవోగా చేసేవాడు ఉన్నాడు, భీమరెడ్డి అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ పట్టుకెళ్ళి ఎంత ధైర్యంగా లంచం ఇవ్వజూపారో మనం చూస్తే. రామచంద్రపురం పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని రెవెన్యూ పోలీస్ సచివాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాసాగర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ ఏడాది 14వ జాతీయ దినోత్సవం నాడు ఒక ప్రత్యేకత ఉంది. 18వ లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధానం, ఓటుని ఎలా వినియోగించుకోవాలి తదితర విషయాలు అవగాహన కల్పించడం జరిగింది. మహిళలకు, సీనియర్ సిటిజన్లకు క్యూ లైన్లో కాకుండా ప్రత్యేకంగా ఓటు వేసే విధంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం, ఓటు వేయడానికి రాలేని వారికి ప్రత్యేకంగా ఇంటి వద్దకే ఓటు వేసే విధానం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనకి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ సంవత్సరం ఈ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనము ఈ 18వ లోక్సభ ఎన్నికలు అలాగే మన రాష్ట్ర సాధారణ ఎన్నికలు కూడా జరుపుకోబోతున్నాము. అందుకు ప్రతి ఒక్కరికి ఈ ఓటు వేసేదాని మీద, అలాగే ఓటు ఎలా వేయాలి, ఓటు నమోదు ఆవశ్యకత, వీటన్నిటి మీద అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మన కొత్తగా నమోదైన యంగ్ ఓటర్స్ కానీ, అలానే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు, అలానే మహిళలు,
అలానే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడాను ఈరోజు మనం ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడాను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన చేస్తున్నాము. అలాగే ప్రతి పోలింగ్ ఏరియా పరిధిలో మన ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఈవీఎంస్ ద్వారా కూడా ఎలా ఓటు వేయాలి, వాళ్ళు స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో ఎవరి సహాయం లేకుండా వేసుకునేదానికి అవగాహన కూడా కల్పిస్తున్నాము. గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రాప్తికి ఈరోజు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ విధంగా ర్యాలీస్, మానవహారము, అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకి అలానే ఉన్న మహిళలకి కూడాను కొన్ని కాంపిటీషన్స్ పెట్టడమైనది. అందులోని ఈరోజు ఈ వేదిక మీదుగా వాళ్ళని అందులో గెలుపొందిన వారికి అలాగే అత్యధికంగా ఓటు వేసుకున్న వాళ్ళకి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఈసారి మనకి ఎన్నికల్లో ఈ పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ వృద్ధులకు కానీ ప్రత్యేకమైన క్యూ లైన్స్ క్యూ లేకుండా నేరుగా వాళ్ళు ఓటు వేసుకునేదానికి అలాగే వాళ్ళు వెళ్ళడానికి కొన్ని ఎమ్యూనిటీస్ కూడా మనం కల్పిస్తున్నాము. అంటే ర్యాంపు, ట్రైసైకిల్స్ కల్పిస్తున్నాము. పూర్తిగా అసలు రాలేని వారికి ఈసారి కొత్తగా మనము ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కానీ లేదా పూర్తిగా 80 సంవత్సరాలు దాటి బెడ్ రిడన్ కేసెస్ ఉన్న వయోవృద్ధులకు కానీ మనం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము. సో ఇంత పెద్ద ఎత్తున అంటే ఎలక్షన్ అనేది ఒక ఫెస్టివల్ మాదిరిగా సెలబ్రేట్ చేసుకునేదానికి మన గౌరవ ఎలక్షన్ కమిషన్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆదేశాల ప్రాప్తికి అన్ని ఏర్పాట్లు మనం సిద్ధం చేస్తున్నాము. మరొకసారి ఈ జరగబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము, అన్ని అవకాశాలు కల్పిస్తాము. దయచేసి అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొకసారి ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడాను ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలు, పారిశుద్ధ్య కార్మికులకు పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్కడ జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నియంత్రించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగల ప్రభాకర్ రావు, ఏఐటియుసి జిల్లా నాయకులు సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పలువురు పేదలు, పారిశుద్ధ్య కార్మికులు జగ్గయ్య చెరువు కాలనీ నుంచి ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు సాకా రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగల ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కె బోడకొండ, పి సత్యనారాయణ, కె అప్పలరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో పేదవారికి ఇళ్ల స్థలం అందలేదు కనుక ఇవాళ సిపిఐ పార్టీగా పిఠాపురంలో జగ్గి చెరువులో ఉన్న 257 సర్వే నెంబర్ భూమిలో మాకు మా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ రాష్ట్ర నాయకులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మా జేఎస్ కమిటీ మన సమ్మె ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం పట్టణంలో రాష్ట్ర నాయకులతో ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అధికారులు స్పందించి ఈ పేదవారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము సిపిఐ పార్టీగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలాసార్లు మేము అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం స్పందించకుండా అధికారులు తీరు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారు తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురానికి సంబంధించి జగ్గయ్య చెరువు 100 ఎకరాలకు దగ్గరగా ఉండేదంట. దానికి సంబంధించి మా ముందు తరం, మా తరం 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా పేదవాళ్ళకి భూములు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి జైళ్ళకు కూడా వెళ్ళిన చరిత్ర సిపిఐకి ఇక్కడ ఉంది. అయితే అప్పుడు ఏడ్చేవాడి కళ్ళనీళ్లు తొడవడం కోసం ఒక 18 మంది పట్టాలు మాత్రమే ఇచ్చి మిగతా దానికి సంబంధించి ఆక్రమణలకు గురి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రయత్నం చేస్తుంది. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేము కోరేది ఏమంటే
ఇప్పుడు జగనన్న ఇళ్ళు అనే పేరుతోటి 32-31 లక్ష రాష్ట్రం అంతా ఇచ్చామని చెప్తా ఉన్నారు. సంతోషం, అదేదో 1 సెంటు 1/2 సెంటు ఇచ్చారు. కానీ మేము కోరేది ఏమంటే ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వానికి జగ్గయ్య చెరువులో ఉన్న భూమిని గతంలో ఎంఆర్ఓ గారికి సంతకాలతో కూడిన వినతిపత్రాలు ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని ఎంక్వైరీ చేసి అర్హతను బట్టి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతోపాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఈ పిఠాపురాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి గతంలో వినతిపత్రం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు అక్కడే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతోపాటు అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు లేవని చెప్పేసి ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళి చూసాం, కానీ అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు అక్రమ కట్టడాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. గతంలో మా వాళ్ళు అడిగితే మున్సిపల్ అధికారుల్ని అబ్బాయి ఏమీ జరగట్లేదని చెప్తా ఉన్నారు. అంటే మేము చెప్పేది ఏమంటే మీ పర్మిషన్ లేకుండా మీరు అప్రూవల్ చేయకోకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేసే ధైర్యం ఎవరికి ఉండదు. మీరు అక్రమంగా అప్రూవల్ అన్నా ఇచ్చి ఉండాలి, లేకపోతే చేతులు తడుపుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు సహకరించడం అన్న అయి ఉండాలి. అందుకోసం తక్షణం అట్లాంటి అక్రమ కట్టడాలను ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేదల కోసం దగ్గరగా 20 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఉందో దానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంతటితో విడిచిపెట్టుకోకుండా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ నందు 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్ ద్వారా అందజేస్తున్న ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తూర్పుపాటి నీలవేణి అధ్యాపకుల సమక్షంలో 8వ తరగతి చదువుతున్న 36 మంది విద్యార్థులకు సర్పంచ్ అప్పలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ అప్పలరాజు మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని, ప్రతి విద్యార్థి పాఠశాల యందు ఈ బైజూస్ ట్యాబ్ల ద్వారా ఉన్నత విద్యను అలవర్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పాఠశాల విద్యార్థిని మాట్లాడుతూ నా విద్యార్థులకు చదువుకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం జగన్ మామయ్యకు మా విద్యార్థులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, నాడు నేడులో భాగంగా మా స్కూల్ అభివృద్ధి పరిచి మాకు అన్ని వసతులు కల్పిస్తున్నారని, ఇప్పుడు చదువుని మరింత సులభతరం చేసే విధంగా బైజూస్ ద్వారా మాకు ట్యాబ్లు అందజేస్తున్న పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, చైర్మన్ టి నీలవేణి, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గల్లంపూడి గంగాధర్, రమిశెట్టి రమణ, హెచ్ఎంజీవి సత్యనారాయణ, జి సత్యవేణి, టీవీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ నాడు నేడు స్కూల్కి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ 8th క్లాస్ పిల్లలకి ఎలక్సీ ట్యాబ్లో ఇవాళ ఎర్రవరం గ్రామంలో 36 మందికి పేద విద్యార్థులందరికీ పంపిణీ చేయడం జరిగింది. దాని ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అని చెప్పుకోదగ్గ విషయం. ఏంటంటే ఈరోజు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ నాడు నేడు స్కూల్కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాన్ని గమనించి పేరెంట్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించారని కోరుకుంటూ, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. My name is Jyotiratnam. I am studying 8th class. ఇవాళ మా పాఠశాలలో ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ ట్యాబ్లు బాగా వినియోగిస్తామని మేము చెబుతున్నాం. మా పాఠశాలలో చాలా బాగా వంటలు చేస్తున్నారు, చాలా నచ్చుతుంది. నాడు నేడు కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి, మేము బాగా చదువుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్థానిక నరసింగరావుపేట ఎంవీఆర్ నివాసం వద్ద శ్రీ దుర్గా భవానీ అంబలమం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గురు భవానీలు భజనలు చేసి పాటలు పాడి భక్తులకి అలరించారు. వచ్చిన భవానీ భక్తులకు ఎంవీఆర్ తనయుల చేతుల మీదుగా
ముందుగా గురుభవానికి చిరు సత్కారం చేసి షీల్డ్ బహుకరించారు. అనంతరం ఎంవీఆర్ కుటుంబం సమేతంగా పడి వెలిగించి భజనలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకి చద్ది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, సంజు టీం సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. सिद्धि बुद्धि प्रदे देवी बुद्धिमुक्ति प्रदायन मंत्रमूर्ति सदादेवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वपापहरे देवी दीपं ज्योति परब्रह्मा दीपं साक्षात् अंधकारं ज्ञानज्योति नमोस्तुते गणपति दीप వెలిగించండి నిలిపిగారు. సబ్బవరం మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కేజీబీవీ స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, సర్వశిక్ష అభియాన్ సంస్థలు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గోమ్డు సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అతిథులుగా హాజరైన వారి చేతుల మీదుగా బాలికల బంగారు భవితకు అందరం చేతులు కలుపుదాం పేరిట రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీతారాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజంలో బాలికల సంరక్షణ, వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు నేతృత్వంలో యావత్ కమిషన్ సభ్యులు డేగకళ్లతో నిర్విరామంగా పర్యవేక్షణలు జరుపుతున్నామని అన్నారు. వివక్ష లేకుండా సమాజంలో అన్ని రంగాల్లో ఆడపిల్లలు వికసించాలనే లక్ష్యంతో తాము డేగకళ్లతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. భ్రూణ హత్యల నివారణకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన అంశాలు, 1994 భ్రూణ హత్యల నిర్మూలన చట్టంపై అవగాహన కార్యక్రమాలు, క్రిమినల్ కేసులు నమోదు, శిక్షలు, అపరాధ రుసుములపై స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు, ఉధృత ప్రచారం నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అంతకుముందు సబ్బవరం తహసీల్దార్ సత్యనారాయణ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి లలిత కుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి సూర్యనారాయణ, మండల విద్యాశాఖాధికారులు ఎస్ లక్ష్మణరావు, బి సూర్యనారాయణ మూర్తి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పద్మావతి, కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఏ మృదుల, మెడికల్ ఆఫీసర్ సిహెచ్ ఆశ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సంబంధిత ఆయా మెంబర్లు కానివ్వండి, ఆయా చైర్మన్ గారు కానివ్వండి, ఈరోజు జిల్లాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఈ బాలిక దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేజీబీ పాఠశాల ప్రిన్సిపల్ మృదుల గారి సారథ్యంలో, అలాగే జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కానివ్వండి, అలాగే జిల్లాల తాలూకా బాలల సంరక్షణ విభాగాలు అనకాపల్లి, విశాఖపట్నం కంబైన్డ్ తాలూకా విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో ఈరోజు కేజీబీ పాఠశాల సబ్బవరంలోని ఈ ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి అనే తాలూకా థీమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల్లోని అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియమించిందో ఆ తాలూకా ప్రతి థీమ్ని కూడా మేము అందిపుచ్చుకుంటూ వెళుతూ బాలలకు చేరువ కావాలని, అలాగే బాలికలకు మరింత చేరువ కావాలని, మేమున్నాం అనే ఒక భద్రతను, భరోసాను కల్పిస్తూ వాళ్ళలోని మనోధైర్యాన్ని నింపే విధంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా మృదుల గారి సారథ్యంలో చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఆడపిల్లల మధ్యన మాత్రమే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళల్లోని హక్కులు, వాళ్ళ తాలూకా ఆరోగ్యం, అలాగే వాళ్ళ తాలూకా భద్రత ఏవైతే ఉందో, అలాగే వాళ్ళ తాలూకా భవిష్యత్తులోని ఉద్యోగ భద్రత కూడా ఏ విధంగా ఉండాలన్న దానిపైన చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఏ తాలూకు ప్రాంతంలోని అభివృద్ధి పదంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా కలిపి సస్యశ్యామలంగా ఉంటుందనేది చైల్డ్ రైట్స్ కమిషన్ ఉద్దేశం. కాబట్టి రాష్ట్రంలో బాలలకు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, వాళ్ళ హక్కులకు కానివ్వండి ఎక్కడైనా విఘాతం కలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అయితే చూస్తూ ఊరుకోదు. అలాగే నేను మీడియా వారి ద్వారా కూడా ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నాను. అలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు కానీ, బాలలు కానివ్వండి, వాళ్ళ భద్రత రీత్యా నేను ఒక అధికారిక మెయిల్ అడ్రస్ కూడా నేను ఇప్పుడు అందిస్తున్నాను. స్మాల్ APSCPCR 2018@gmail.com. మరోసారి అందరికీ
వివరణాత్మకంగా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. మెయిల్ అడ్రస్ smallapscpcr2018@gmail.com అనే దానికి ఫిర్యాదులు పంపించినట్లయితే ఇమీడియట్గా దానిపైన స్పందించడమే కాకుండా బాలల హక్కులకు విఘాతం కలగకుండా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి న్యాయ నిర్ణయాత్మకమైనటువంటి వివరణతో వాళ్ళ మోముల్లో చిరునవ్వులు చూసే విధంగా మేమైతే చర్యలు చేపట్టడం జరుగుతుంది. సార్, మీరు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి, అలాగే జువెనల్ జస్టిస్ బోర్డులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్కి అలాగే ఏవైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు కానివ్వండి, పోలీసు అధికారులకు కానివ్వండి, ఉదాహరణకు జిల్లా కలెక్టర్లు కానివ్వండి, అలాగే ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మొత్తం 18 డిపార్ట్మెంట్లతో కలిపి పనిచేయడం జరుగుతుంది కమిషన్. బట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ తప్పితే సోషల్ వెల్ఫేర్ కాకుండా 18 డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఏ ఫిర్యాదు అందినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా ఆ ఫిర్యాదును ఆయా సంబంధిత ఉన్నతాధికారులకు పంపించిన తర్వాత ఏ చర్యలు చేపట్టారన్న దానిపైన పూర్తిగా న్యాయసమ్మతంగా ఉండి సంతృప్తికరంగా ఉంటే మాత్రం వాళ్ళకి కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారులపైన కూడా చర్యలు చేపట్టేందుకు సిఫార్సులకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన దానిపైన, మీడియా చెప్పిన దానిపైన మేము కూడా పూర్తిగా మీకు సానుకూలంగానే ఉన్నాం మేము కూడా. ఎందుకంటే అందుకే చైల్డ్ ఫ్రెండ్లీ విధానాన్ని తీసుకొచ్చి పోలీసింగ్ సిస్టమ్ దాంట్లో కూడా మార్పులు తీసుకొని రావాలని ఇటీవల డీజీపీ గారికి కూడా మన కమిషన్ నుంచి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాని గురించే మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో పోలీస్ ఫ్రెండ్లీ సిస్టమ్ ద్వారా పోక్సో కేసులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, లేదా పోలీసులు కానివ్వండి సెపరేట్ సెక్షన్ ఏర్పాటు చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. డీసీపీ గారితో కూడా డీజీపీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇదైతే సహకారం చెందబోతుందని మేమైతే విశ్వసిస్తాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టేనేరుపేట 47వ డివిజన్లో మహిళలతో కలిసి నీటి సమస్య గురించి నిరసన తెలియజేస్తూ వైసీపీ డౌన్ అన్ని నినాదాలు చేశారు. మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, బూస్టర్ నుంచి తాగునీరు ఉదయం 6 నుండి సాయంత్రం 9 వరకు విడుదల చేయాలి. పన్నులపై ఉన్న శ్రద్ధ త్రాగునీరుపై లేదు, మందు అమ్మకంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు అని నినాదాలు చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ కనబడడం లేదని, మేయర్ సొంత డివిజన్లోనే మంచినీటి సమస్య ఉందని అన్నారు. మంచినీటి సమస్యను రీఎన్సీ కమిషనర్ వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వం మంచినీటి సమస్య. విశాఖపట్నం సిటీ శాండ్ హిల్స్ బాబాజీ కొండపై వేంచేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పౌష పౌర్ణమి సందర్భంగా గురువారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ధ్వజస్తంభం పూజ చేసుకున్న భక్తులకు మొదట పూజ నిర్వహించిన ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహమూర్తి వారికి ఆశీర్వచనం జరిపించారు. ఉదయం 4:30 నుండి సర్వదర్శనం కల్పించారు. పౌష పౌర్ణమి ప్రత్యేకత కారణంగా భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ తరలివచ్చి పంచ ప్రదక్షిణ మొక్కుబడులు ఆచరించి దర్శనం చేసుకున్నారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. మండలం కేంద్రమైన పెదపూడి, దోమాడ, కరకుదురు, రామేశ్వరం, నేపిత్రయం గ్రామాలకు సంబంధించి 4వ విడత ఆసరా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనంతరం రామేశ్వరం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు శాసనసభ్యుల వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పుష్పాభిషేకం మరియు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశారని, స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ చెప్పిన సమయానికి అమలు పరుస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, అద్దంకి ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలి. మీ ఊరే తీసుకోండి, కోటేశ్వర్లు ఓ 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు.
కానీ మిగతా వాళ్ళు ఎక్కువ పేదవారు. ఇప్పుడు కోటీశ్వరుడే 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 కోట్లు సంపాదిస్తే పేదవాడి కడుపు నిండదు. ముఖ్యంగా పేదవాడి కడుపు నిండాలంటే ఏదో స్కీముల ద్వారా వాళ్ళకి ఏ పేదవాడైనా ఎవరికైనా కూడా ముందుగా సరైన తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఇవి లేకపోతే మనకి ఏమున్నా కూడా ఉపయోగం లేదు. చదువు ఉండాలి. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎందుకు పెట్టాడు? చదువు ఉండాలి పేదవాడికి. అదేవిధంగా సరైన బట్ట తిండి ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆసరా ఇవ్వాలి. అందుగురించే ఈ స్కీములన్నీ కూడా ప్రవేశపెట్టి పేదవారిని ఆదుకుంటున్నారు. మరి పొరపాటును కానీ తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే మీరు ఒకటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ వస్తే ఈ స్కీములన్నీ ఉండవు. చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తలు, కోటేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బులన్నీ కూడా సబ్సిడీగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా సబ్సిడీలు ఇవ్వడలేదు. ఈ రోజున పేదవాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కోటేశ్వరుడు పార్టీ మరి చంద్రబాబు నాయుడు. మీరు ఇంకో విషయం కూడా గుర్తించుకోండి. మీ గ్రామంలో కోటేశ్వరులు ఏ పార్టీలో ఉన్నారు, పేదవాడు ఏ పార్టీలో ఉన్నారు అన్నది మీ గ్రామంలో చూస్తేనే తెలుస్తుంది. మీ గ్రామంలోనే చూడండి. పేదవాళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోటేశ్వరులు తెలుగుదేశం పార్టీ. అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే కోటేశ్వరులకి మేలు చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదవాడికి చేస్తాడు. కాబట్టి పేదవారందరూ కూడా మీ గ్రామమే కాదు, ఎక్కడైనా సరే ఏ గ్రామం తీసుకున్నా అంతే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి రేపొద్దున వచ్చే ఎలక్షన్ లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే పేదవాడి సంక్షేమానికి మరి సహాయపడతారన్నది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే మరి ఒకవేళ పొరపాటు కానీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వస్తే ఓటే చేస్తాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలేదు కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అనవసరమని తీసుకెళ్లి ఈ డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి గతంలో తను ఉన్నప్పుడు ఏ రకంగా చేసేవాడు అదే విధంగా పారిశ్రామికవేత్తలకి, కోటేశ్వరులకి ఇస్తాడు తప్ప సామాన్య జనానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉండవు. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఈ 5 సంవత్సరాలు, గతంలో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న 5 సంవత్సరాలు పోలిక చూస్తే మీకే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రేపొద్దున వచ్చే ఎలక్షన్ లో సరైన నిర్ణయం తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ, అదే విధంగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి సుమారు 6 కోట్లతోటి మన గవర్నమెంట్ హాస్పిటల్ గ్రాంట్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కొత్తగా బ్లాక్లు కూడా కట్టడం జరిగింది. తొందరలోనే అది కూడా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా పేదవాడికి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. మీ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారు. వాళ్ళకు ఎందుకు చేద్దంటే వాళ్ళకి ఇంకా స్థలం ఇంకా లేక వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. అదే ఈ వేదిక నిర్వహించి పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు కట్టా రామలక్ష్మి అండి. నేను 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఊర్లో ఉంటున్నానండి. పెదపూడి మండలంలో నాకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నాకు స్థలం ఇచ్చారండి. అదైతే తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా అది ఇవ్వడం మానేశారండి. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ మన జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నాకు వాల్యూ అయిన భూమి సెంటున్నర ఇచ్చారండి. గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు కూడా నేను అద్దెంట్లోనే ఉన్నానండి. ఎవరో నన్ను ఇలా పిలిచి నాకు ఇలా స్థలం ఇస్తానని ఎవ్వరు అనలేదు. ఈ రోజు వాలంటీర్లు నేను ఉన్నానమ్మా మీరు రండి, మీరు ఏమోన్నా సరే నేను మీకు స్థలం ఇస్తానని పిలిచి నాకు ఈ రోజు స్థలం ఇచ్చారండి. సెంటున్నర భూమి ఇచ్చారు. నేను ఇల్లు కట్టుకున్నానండి. గత 10 సంవత్సరాల బట్టి నేను అద్దెంట్లోనే ఉంటున్నానండి. ఆయన నాకేమో చుట్టమండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకేమో చుట్టమండి కాదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చుట్టం కాదండి. ఆయన కాదు, ఈయన కాదు. అయినా కూడా నాకు జగన్మోహన్ గారు ఇచ్చారండి పిలిచి. ఎక్కడో ఉన్నదని తీసుకొచ్చి ప్రతి దానికి కూడా ఇచ్చారండి. ఏది కూడా నాకు నేను అర్హురాలు అన్నదానికి నాకు ప్రతిదీ ఇచ్చారు. కొన్ని అర్హత లేదు, రాలేదు. ఈ రోజు వాలంటీర్లు ఉన్నారంటే అండి పెద్దోళ్ళు టెంట్లు వేసుకొని కూర్చునేవారండి. అక్కడికి వెళ్ళి తెల్లారులైతే 10వ తారీఖు వరకు కూర్చుంటారు ఉండేవారండి. వాళ్ళందరికీ తెల్లారకుండా వెళ్ళి 1 నుంచి 3 లోగా ఇచ్చేస్తున్నారండి. ఎవరిస్తారండి? ఎవరు ఇవ్వట్లేదండి. ఈ రోజుల్లో పిలిచి ఎవరు ఇవ్వట్లేదు, ఎవరింటికి వెళ్ళట్లేదు. నాకేంటి అనుకుంటారు. వస్తే తీసుకుంటారా లేకపోతే లేదని వదిలేస్తున్నారండి. కానీ నేను అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ప్రతి మనిషికి అర్హత ఉన్న వారికి అందరికీ అన్ని అందాలి. ఎవరూ ఉండకూడదు అలాగా. ప్రతి పేదవాళ్ళు అన్ని తినాలి. అందరూ బాగుండాలని చూస్తున్నారు. ఆయన ఈ రోజు మళ్ళీ కాదనుకుంటే మళ్ళీ పాత్రలు వస్తాయండి.
మనం ఎప్పుడు కూడా బాగుండాలని చూసి వల్ల మనం గెలిపించుకోవాలండి. అన్ని పెరుగుతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి, గ్యాస్ బండ్లు పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదండి. పైన పెరిగితే కింద కూడా పెంచుతారు అదండి. అది పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి, వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చిన తర్వాత పెరిగిపోతున్నాయి అనడానికి ఏమీ లేదండి. పైన పెరిగితే మళ్ళీ కంపల్సరీగా కింద పెంచుతారు, అది కూడా ఇది సంబంధం లేదండి. మన గురించి ఆలోచించి మనిషిని మనం గెలిపించుకుందామండి. ఈసారి అయినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మనందరి గురించి ఆలోచించాలండి. అనకాపల్లి గౌరపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవంలో భాగంగా బుధవారం ఆలయం వద్ద శ్రీ గౌరీ పరమేశ్వరుల వార్షిక కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణంలో కమిటీ చైర్మన్ కొణతల సంతోష్ అప్పలరావు నాయుడు సింధూజ దంపతులచే అతి ఘనంగా నిర్వహించారు. వధూవరులుగా అలంకృతమైన గౌరీ పరమేశ్వరుల కళ్యాణం విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సారి ఊరేగింపులో తీన్మార్ బ్యాండ్, సన్నాయిమాళం, తాడుపెద్దు సేవ వంటి మేళతాళాల నేపథ్యంలో డీజే దరువుల సందడిలో వేలాది మంది యువకులు, సుమారు 1000 మంది ముత్తైదువులు తినుబండారాలతో పాటు పసుపు కుంకుమలు, విభూది లింగం, చీరలు, కాయగూరలు, వాహనములు, ఇంటి ఫర్నిచర్లను కూడా శతకం పట్టు నుండి సంత బైలా, చింతావారి వీధి, మెయిన్ రోడ్, పార్కు జంక్షన్ మీదుగా పురవీధుల గుండా ఊరేగించిన ఊరేగింపును పట్టణ సిఐ జి శంకర్రావు ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ఈ ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, కోశాధికారి కొణతాల మహాలక్ష్మి నాయుడు, ఆలయ ప్రతినిధులు కొణతాల బాబురావు, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, పివి రమణ, కొణతాల ప్రసాద్, దాడి కృష్ణ, పెంటకోట జగది, సూరిశెట్టి నరసింగరావు, బుద్ధ భూలోకనాయుడు, కొణతాల కృష్ణంరాజు, కాండ్రేగుల శ్రీను, కెఎం నాయుడు, పొలిమేర శ్రీను, పెంటకోట సన్యాసి నాయుడు, గండేపల్లి మురళి, దొడ్డి భోగేషు, బుద్ధ సంతోష్, పెంటకోట సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, మల్లరాజు, కొణతాల లోకేష్, పొలమరశెట్టి సూర్య, దొడ్డి జీవన్ తదితరులు పాల్గొన్నారు. సుస్వాగతం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరం కూడా మన గౌరవ పరమేశ్వరుల చాలా ఊరేగింపు కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరుతోనే ధన్యవాదములు. స్వాగతం, సుస్వాగతం. తుని పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో పిండిప్రోలు మాధవరావు గారి అధ్యక్షతన పెన్షనర్స్ అంతా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అపరిష్కృత సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పెన్షనర్లు సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ 1, పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. డిమాండ్ 2, 2018 పీఆర్సీలో పెన్షన్ తగ్గింపు సబబు కాదని వెంటనే ఆ క్వాంటం పెన్షన్ పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. డిమాండ్ 3, హెల్త్ కార్డులపై అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. డిమాండ్ 4, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లిస్తూ రియంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. డిమాండ్ 5, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. డిమాండ్ 6, పెన్షనర్స్ అందరికీ 1వ తేదీన పెన్షన్లు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చేయాలని తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాధవరావు, కార్యదర్శి త్రిమూర్తులు, కోశాధికారి జి కృష్ణ, ఉపాధ్యక్షులు విఎస్ఆర్, ఆంజనేయ ప్రసాద్, సహా కార్యదర్శి కె జోసెఫ్, కార్యవర్గ సభ్యులు అప్పలస్వామి, అప్పలకొండ, సత్యశాస్త్రి, శివరామకృష్ణ, భానుమతి, అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు.
11 PRCలో తగ్గించి ఎడిషనల్ క్వాంటం పెంచాలి. 75 సంవత్సరంలో 10%, 75 సంవత్సరాల వారికి 15% పునరుద్ధరించాలి. 11 PRC ఏరియాస్ వెంటనే చెల్లించాలి. 11 PRC ఏరియాస్ వెంటనే చెల్లించాలి. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్లో వైద్యం చేయాలి. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం ఉచితంగా చేయాలి. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం ఉచితంగా చేయాలి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న కేంద్ర విదేశాంగ మంత్రి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పర్యటించిన మురళీధరన్. వర్గాల ప్రజలకు అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమన్న మంత్రి దాడిశెట్టి. తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు ఆధ్వర్యంలో కమ్యూనిటీ భవన సముదాయాన్ని ప్రారంభించారు రాజా. రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని ఆరోపించిన పీసీసీ చీఫ్. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల. $1500 రోజులకు చేరుకున్న అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతుల ఉద్యమం. మహిళలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేసిన మైలవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.